హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పెసరపప్పు మెంతం కూర. ఈ రెండు రెసిపీ చాలా బాగుంటుంది. సో ఈరోజు నేను సూపర్ అంటే సూపర్ టేస్టీగా కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. ఓకేనా? అండ్ ప్రాసెస్ మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. కావలసిన పదార్థాలు చేస్తూ నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే మనము పెసరపప్పు అనేది మెంతం కూరకు ఈ విధంగా ఉడికించి పెట్టుకోవాలి. ఓకేనా? ఎందుకు నేను సపరేట్గా ఉడకబెట్టి పెట్టిందంటే ఇది పెసరపప్పు కదా, తొందరగా ఉడికిపోతుంది. సో ఆకుకూర కదా, కొంచెం పచ్చి పచ్చి స్మెల్ వస్తుంది అని చెప్పేసి నేను ఫస్ట్ అయితే పెసరపప్పు ఉడికించి పెట్టుకున్నాను. ఓకేనా? ఇప్పుడు నేనైతే ఒక గిన్నె పెట్టినాను. మెంతం కూర పప్పుకు సరిపడా ఆయిల్ అయితే పోసి పెట్టిన. ఫస్ట్ అయితే మనము పోపు వేసుకోవాలి. సో నేను ఎల్లిపాయలు అయితే రెడీగా పెట్టుకున్నాను. ఎల్లిపాయలు అయితే వేస్తున్నాను. ఎల్లిపాయలు కొంచెం వేగినాక ఆవాలు జీలకర్ర వేసుకుందాం. ఎల్లిపాయలు వేగుతున్నాయి కదా, ఇప్పుడు మనము 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర ఇవి కూడా వేగనివ్వాలి. ఇప్పుడు మన పోపు అయితే మంచిగా వేగింది కదా, 2 పచ్చిమిర్చి కూడా వేసుకుందాము, ఎండుమిర్చి. అండ్ ఇప్పుడు ఆనియన్స్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కూడా మంచిగా ఇప్పుడు ఫ్రై అయితే అవ్వాలి. ఒకసారి కలుపుకుందాము. ఓకేనా? ఆనియన్స్ అయితే ఇప్పుడు మంచిగా మనకి ఫ్రై అయితే అవ్వాలి. ఇప్పుడు ఆనియన్స్ ఇట్లా మంచిగా ఫ్రై అయినాయి కదా, 2 పచ్చిమిర్చి, కరివేపాకు కూడా ఇప్పుడే మనము వేసుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత మనము మెంతం కూర అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం కలమాక్ ఫ్లేవర్ అనేది రావాలనేసి అప్పుడే నేను మెంతం కూర అయితే యాడ్ చేయట్లేదు. ఓకేనా? ఇప్పుడు మనము మెంతం కూర కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మెంతం కూర వేసుకున్నాం కదా, 3 టమాటాలు కూడా వేసుకోవాలి. ఒకసారి మంచిగా మనము కలుపుకుందాము. కొంచెం ఈ టమాటాలు మెంతం కూర మెత్తపడేదాకా మనం ఇట్లే ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఓకేనా ఫ్రెండ్స్? మెంతం కూర పప్పు చాలా బాగుంటుంది. ట్రై చేసిన వాళ్ళు అండ్ మీకు టేస్ట్ తెలిసిన వాళ్ళైతే నాకు మెసేజ్ చేయండి. ఓకేనా? ఇప్పుడు టమాటాలు మెత్తపడేదాకా మనం కొంచెం సేపు ఉడికించుకుందాము. ఇప్పుడు మనము టమాటాలు అయితే కొంచెం మెత్తపడ్డాయి. ఇప్పుడు సాల్ట్, పప్పుకు సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. నేను 3 స్పూన్స్ వేసినాను. అండ్ పసుపు అండ్ మిర్చి పౌడర్ 2 స్పూన్స్ మిర్చి పౌడర్ అయితే వేసినాను. ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ కలుపుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ మనం మంచిగా ఇట్లా ఆయిల్లో అయితే ఫ్రై అయితే చేయాలి. ఎందుకు అని అంటే ఫ్లేవర్స్ అనేది మంచిగా కుక్ అవ్వాలి కాబట్టి. ఇంకొక 5 మినిట్స్. ఓకేనా? ఇప్పుడు మన మెంతం కూర టమాటా మంచిగా ఇట్లయితే ఫ్రై అయింది. ఓకేనా? ఇప్పుడు మనము పెసరపప్పు అనేది యాడ్ చేసుకోవాలి ఇందులో. ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం కదా, ఈ పెసరపప్పు అయితే మనము ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మొత్తం మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి పప్పు. కొంచెం మీరు గట్టిగా తింటాను అని అంటే వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ కొంచెం లూజ్ కావాలి అని అనుకుంటే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి. నాకైతే అవసరం లేదు. ఓకేనా? మీకు ఎలా కావాలో మీరు అలా చేసుకోండి. వాటర్ యాడ్ చేయండి అన్నా చేయండి, లేదు అని అంటే అట్లనే ఉంచేసేయండి. ఓకేనా? ఇప్పుడు ఈ పప్పు ఒక 5 మినిట్స్ మనం మంచిగా ఉడకనివ్వాలి. ఎందుకు అని అంటే అన్ని ఫ్లేవర్స్
మంచిగా ఉడకాలి కదా, అందుకని చెప్పేసి. ఓకేనా, 5 మినిట్స్ అయితే మనము మంచిగా ఉడికించుకుందాం పప్పు ఒక మూత పెట్టి. ఇప్పుడు మన పప్పు అయితే 10 మినిట్స్ నుంచి నేను మంచిగా ఇట్లా ఉడికిస్తున్నాను. చూసారు కదా, ఆయిల్ కూడా ఎంత మంచిగా ఇట్లా పైకి తేలిందో. ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాము. చూసారు కదా ఫ్రెండ్స్, మన పప్పు అయితే కంప్లీట్ అయితే అయ్యింది. ఓకేనా, మీరు కూడా అందరూ ఈ రెసిపీ కంపల్సరీ ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు నేను స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్కి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.